హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు మీరు బయట కొనుక్కొని వస్తున్నారా? అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా క్రంచీగా రావాలి అని అంటే మనం ఇంట్లోనే ఈజీ వేలో చేసుకోవచ్చు. చూసేయండి. మా అమ్మ ఇయర్కి సరిపోను మాకు చేసి ఇచ్చారు. ఒకసారి చూడండి ఆ ప్రాసెస్. ఇలా పెద్ద గిన్నెతో సగ్గుబియ్యం తీసుకొని ముందు రోజు నైట్ నానపెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ 12 hours నానపెట్టేసింది. చూడండి అలా ఉబ్బిపోయాయి. చూడండి చాలా చక్కగా లావుగా అయిపోయాయి. సగ్గుబియ్యం తీసుకున్న గిన్నెతో ఒక గిన్నె సగ్గుబియ్యానికి 2 గిన్నెల వాటర్ పోసుకోవాలి. సో 2 గిన్నెల వాటర్ తీసుకొని బాగా మరగనిస్తుంది. ఇలా మూత పెట్టి మరిగించుకున్న తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకొని కొంచెం తిప్పుతూ అది మొత్తం ఉడకనిచ్చుకోవాలి. సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే జిగురు లాగా బాగా రావాలి. ఒక ఆల్మోస్ట్ 20 minutes వరకు టైం పడుతుందండి. తెరులుతూ ఉండాలి. బాగా తిప్పుతూ ఉంటేనే కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఫస్ట్లో ఏమి వేసిన తర్వాత ఏం అవసరం లేదు. ఒక 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. ఒక 5 to 10 minutes తర్వాత నుండి అది బంక లాగా రావడం స్టార్ట్ అవుతూ ఉండిద్ది. అదిగోండి అలా కుత ఉడుకుతూ మొదలు పెట్టిన తర్వాత మనం తిప్పుతూ ఉండాలి. ఇంకా అలా తిప్పుతూ ఉంటే అతుక్కోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం తగినంత ఉప్పు ఎంతైతే టేస్ట్ సరిపోతుందని చెక్ చేసుకుంటూ సాల్ట్ వేసుకోండి. చూడండి చక్కగా ఉడుకుతూ ఉంది. జీలకర్ర వేసుకొని తగినంత. ఇప్పుడు తిప్పిన తర్వాత పచ్చిమిర్చి కారం మీ ఘాటుకి ఎంత సరిపడా అవుతుందో అన్ని పచ్చిమిర్చి తీసుకొని మేమైతే పచ్చిమిర్చి అల్లము జీలకర్ర 3 తీసుకొని పేస్ట్ లాగా వేసుకున్నాము. ఎక్కువగా వేసుకోలేదు, కచ్చా పచ్చలాగా వేసాము. అల్లం కూడా వేసామా వేయలేదా అన్నట్లు వేసాము, ఎక్కువేమి వేసుకోలేదు. సో ఇప్పుడు కొంచెం తిప్పేసుకొని మనం కచ్చా పచ్చాగా వేసుకున్న ఆ అల్లం పచ్చిమిర్చి అది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. చూడండి అది మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు చూడండి కొంచెం చిక్కబడినట్లు వచ్చేస్తుంది. చూసారా? ఒకసారి చూడండి, అక్కడ తిప్పుతూ ఉంటే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. బంకగా చిక్కబడినట్లు వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత చాలు. సో ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత పక్కకు దించేసుకొని చల్లారి పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం అన్నమాట. ఎందుకంటే చల్లారనిస్తేనే మనం పోయడానికి బాగుంటుంది, పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ. సో చల్లారిన తర్వాతే పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలా వడియాలు పెట్టుకునే కవరు లేదు అంటే ఒక క్లాత్ మీద అయినా బాగానే వస్తాయి. సో వడియాలు పెట్టే కవర్ ఉంది. సో ఇది తీసుకున్నాము. సో ఇది వడియాల కోసమే తయారు చేస్తారు కదా ఈ కవర్లని. సో దాని మీద పెడుతున్నాము. ఎండలు బాగా ఉన్నాయి కదా, ఇప్పుడు బాగా ఎండుతాయి. 2 days చాలు వీటికి. అసలు ఒక్క రోజులోనే ఎండిపోతున్నాయి ఈ ఎండకి. సో మేము 1 dayనే మాకు ఎండిపోయాయి. లేదు కొంచెం మెత్తగా ఉంటే 2 days పడతాయి అన్నమాట. ఇట్లా చూడండి స్పూన్లో మధ్యలో నుండి పేపర్ మధ్యలో నుండి పెట్టడం మొదలు పెట్టాము. అమ్మ నేను అటుపక్క ఇటుపక్క కూర్చొని పెట్టేసాము. చూడండి చాలా ఈజీగా అయిపోతాయి. చిన్న పిల్లలు కూడా స్పూన్లు తీసుకొని మొదలు పెడతారు, మేము పెడతామని. ఇట్లా చక్కగా అయిపోయాయి. ఒక పెద్ద గిన్నె దానికి ఒక పేపర్లో ఫుల్ కూడా అవ్వలేదండి, 3/4 కంప్లీట్ అయింది ఆ పేపర్కి. సో ఇలా అయ్యాయి. మేము ఈవినింగ్ ఒలిచేస్తున్నాం. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో పేపర్ మీద నుండి. నీట్గా పేపర్ లాగా అసలు చూడండి ఎంత పలుచగా వచ్చాయో, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, వీటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము. చూడండి వేపేస్తున్నాము. ఎలా వస్తున్నాయో చూసేయండి మీరు కూడా. ఆల్రెడీ పకోడీలు వేసిన దాంట్లోనే మేము ఆయిల్ ఉందనేసి వేపించేసుకుంటున్నాము. సో ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చేసి వేసేసాము. చూడండి ఎంత చక్కగా పొంగినట్లు వచ్చినాయో, చాలా టేస్ట్ ఉన్నాయి. పప్పు అలాంటి వాటిలోకి అద్భుతంగా ఉంటున్నాయి. ఒకసారి ఈజీ వేలో పెట్టేసుకోవచ్చు. మన అమ్మ హెల్ప్తోనే కాదండి, మనం సింగిల్గా కూడా చేసేసుకోవచ్చు.
మీరు ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఇలా కొలతలు పెట్టుకొని ఈజీగా అయిపోతాయి. బియ్యం వడియాలు వాటికన్నా కానీ ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా ఎండిపోతాయండి. ఎండ ఎక్కువగా ఉన్నా కానీ పర్వాలేదు, నార్మల్ ఎండ ఉన్నా కానీ సరిపోతుంది. సో మనం హైదరాబాద్లో కూడా పెట్టేసుకోవచ్చు వీటిని. ఇలా కంటైనర్లో చక్కగా స్టోర్ చేసేసుకొని వేయించేసుకున్నాం. ఒక పెద్ద డబ్బాకి నేను వేయించేసి పెట్టుకుంటాను ఒకసారి. స్నాక్స్లా కూడా పిల్లలు బాగా తినేస్తారు, క్రంచీగా ఉంటాయని. సో ఇలా ఒక పెద్ద డబ్బాకి పెట్టుకేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. చూడండి, సగ్గుబియ్యం ఎక్కడైనా కొంచెం ఉడకంది ఉంటే అది కూడా పొంగిపోతుంది చూడండి, ఆయిల్లో వేస్తే ఎండిపోయి బాగా. ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాను. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.